ఓకే ఫైన్. నిన్న మనం ఏం డిస్కస్ చేస్తామండి? DR Vault installation. DR Vault. ఓకే ఫైన్. సో డియర్ వరల్డ్ ఇన్స్టాల్ చేయడానికి మనం అంటే ఏ ప్రీ రిక్వెస్ట్ ఏం ఫాలో అయ్యాము? అసలు డియర్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ ప్రైమరీ వోల్ట్ అనేది డౌన్ అయితే DR వోల్ట్ ప్రైమరీ వోల్ట్ లాగా యాక్ట్ అవుతుంది. డేటా అనేది బ్యాకప్ లాగా స్టోర్ అయ్యింది. ఓకే. ఫైలోవర్ ఓవర్కమ్ చేయడం కోసం DR Vault యూజ్ చేస్తాం. ఓకే ఫైన్. ఓకే, వాట్ అబౌట్ ద ప్రీ రిక్వెస్ట్? డియర్ వరల్డ్ కి మనం ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే దానికి కావాల్సిన ప్రీ రిక్వెస్ట్ ఎలా ఉండాలి? ఇదే కదా నిన్న మనం చేస్తుంది. సో ఎలా ఉండాలి? లైక్ సేమ్ యాజ్ ప్రైమరీ అన్న. ప్రైమరీకి ఏమైతే ఉంటాయో సో ఎందుకు ప్రైమరీకి ఏమి ఉండాలి? ప్రైమరీ ప్రీ రిక్వెస్ట్ డిఆర్ ఓకే. విండోస్ సర్వర్ ఉండాలి, అడ్మిన్ క్రెడెన్షియల్స్. విండోస్ సర్వర్ ఉండాలి, కరెక్ట్. అడ్మిన్ క్రెడెన్షియల్స్. ఫిజికల్ సర్వర్ Yeah. ఉండాలి. గో ఆన్. AD లోకి జాయిన్ అవ్వకూడదు. DNS ఇన్స్టాల్. DNS should not be installed. DHCP should not install. Network admin. And the third-party tools also should not be installed. Network hardening. DR credentials ప్రైమరీ వాల్ట్ లో ఎనేబుల్ చేయాలి. ఓకే. పాస్వర్డ్ రీసెట్ చేయాలి. పాస్వర్డ్ రీసెట్ చేయాలి. ఓకే ఫైన్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో దీస్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్ టు ప్రొసీడ్ విత్ ద డియర్ వరల్డ్ ఇన్స్టాలేషన్. సో డియర్ వరల్డ్ లో మొత్తం టోటల్ అబ్జర్వేషన్, యాజ్ పార్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లో మనం ఏం చెక్ చేస్తాం అంటే ఎన్ని సర్వీసెస్ ఉంటాయి డియర్ వరల్డ్ లో ఇన్ టోటల్ గా? టోటల్ 700. Total 7, along with 6 main primary vault 6 service plus 1 DR service will have. ఎగ్జాక్ట్లీ, టోటల్ 7 సర్వీసెస్ ఉంటాయి. సో ప్రైమరీ వరల్డ్ సంబంధించిన సర్వీసెస్ 6 అండ్ డియర్ వరల్డ్ సంబంధించిన సర్వీస్ 1. సో వాట్ ఈస్ ద డియర్ వరల్డ్ సర్వీస్ నేమ్? CyberArk డిజాస్టర్ రికవరీ. ఓకే. సో యాక్చువల్గా డియర్ వరల్డ్ లో ప్రైమరీ ప్లస్ డియర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ప్రైమరీ స్టార్ట్ డియర్ వరల్డ్ రన్ అవుతుంది కాబట్టి ఏ సర్వీసెస్ స్టాప్ అవుతాయి? ప్రైవేట్ ఆర్క్ సర్వర్, CyberArk ఈవెంట్ నోటిఫికేషన్. ఎగ్జాక్ట్లీ. సో ప్రైవేట్ ఆర్క్ సర్వర్ సర్వీస్ అండ్ సైబరాక్ ఈవెంట్ నోటిఫికేషన్ ఇంజిన్ సర్వీస్. ఓకేనా? ఈ 2 సర్వీస్ ఇన్ టోటల్ గా 7 సర్వీసెస్ ఉంటే అందులో డిఆర్ రన్ అవుతుంది కాబట్టి ప్రైమరీ స్టాప్ అవుతుంది. ఓకేనా? ప్రైమరీకి సంబంధించిన 2 సర్వీసెస్ స్టాప్ అవుతాయి. సో ప్రైమరీ వరల్డ్ అలా ఎట్ ద సేమ్ టైం డిఆర్ వరల్డ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ చెప్పండి. wall.ini, user.ini. ఓకే ఫైన్. PADR.ini ఫైల్ లో ఏముంటాయి? వాట్ ఆర్ ద డిఫరెంట్ పారామీటర్స్ ఆర్ అవైలబుల్? Failover and replication parameters. It contains the user.ini information, location and information. ఓకే ఫైన్. అక్కడ ఏముంటుంది అంటే PADR.ini లో చెక్ పారామీటర్స్ అంటే వాల్ట్ కి డిఆర్ వాల్ట్ కి మధ్య చెకింగ్ అనమాట. అంటే మామూలుగా అంత డేటా అంతా కనెక్టివిటీ ఉందా లేదా, అది రెప్లికేషన్ అది ఉంటుంది. రెప్లికేషన్ సంబంధించిన పారామీటర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫెయిల్ ఓవర్ సంబంధించిన పారామీటర్స్ అనే డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఓకేనా? అవి ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ మనం మాట్లాడతాం తర్వాత వాల్డెడ్ అయిన ఫైల్ ఏముంటుంది? DR Vault అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ ప్రైమరీ CyberArk వోల్ట్ డియర్ వరల్డ్ లో ఏముంటుంది? యా శ్వేత, గో ఆన్. ప్రైమరీ వోల్ట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే. సో ప్రైమరీ వరల్డ్ ఐపీ అడ్రస్ ఎలా వస్తుంది అందులోకి బై డిఫాల్ట్? మనం ఎక్కడ ఎంటర్ చేయలేదు కదా. హౌ ఇట్ ఇస్ కమింగ్ ఆటోమేటికల్లీ? మనం సెటప్ చేసేటప్పుడు అక్కడ ప్రైమరీ వాల్ట్ అప్లికేషన్ ఐపీ అడ్రస్. ఎస్, మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు వాల్ట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ వాల్ట్ ఐపీ అడ్రస్ ఎంటర్ చేస్తాం. ఓకేనా? సో డ్యూరింగ్ దట్ టైమ్ ఇట్ విల్ బి there, it will be automatically added into the vault.inf file.
సో ఓన్లీ ఐపీ అడ్రస్ ఉంటుందా వరల్డ్ INF ఫైల్లో, ఇంకేముండదా? పోర్ట్ నెంబర్ వాట్ ఇస్ ద పోర్ట్ నెంబర్? 1858. So CyberArk port number is 1858. And what about the other configuration file? PADR.INF fine, world.IN is also fine. And what about the other configuration? User dot User data. So user.INF file ఎవరు ఉంటారు? dear user of information. Yes, correct. Dear user information and encrypted password ఉంటుంది for that user. Okay, fine. And what about the log files in DR? PADR.log. log file. So PADR.log file ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ఆ డేటా ఏ టైంలో రిప్లికేట్ అవుతుంది అనేది అక్కడ మానిటర్ అవుతుంది, మాస్టర్ డేటా లాగ్. ఓకే, ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో అది ఫుల్ రిప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత ఎవ్రీ 5 minutes కి మనకి మెటా డేటా రిప్లికేషన్ జరుగుతుందా లేదా అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే డిఆర్ యూజర్ ప్రాపర్ అంటే అతని పాస్వర్డ్ లేదా వాల్ట్ కనెక్ట్ అయిన స్టేటస్, అట్ ద సేమ్ టైం రిప్లికేషన్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా PADR.log ఫైల్ అవైలబుల్ గా అవుతాయి. క్లియర్? Yes, sir. సో ఫైన్. సో ఇది మొత్తం కూడా డిఆర్ వాళ్ళకి సంబంధించింది. మనం యాక్చువల్గా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేస్తున్నాం. ప్రైమరీ అండ్ డిఆర్ అయిపోయింది. సో మేజర్ గా వాల్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో దీన్ని బట్టి మనకు తెలుసు ఇది స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసామని చెప్పేసి మనకి క్లియర్. సో ఇప్పుడు నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి ప్రైమరీ అండ్ డిఆర్ తర్వాత? PWA. PWA ఎందుకు అసలు, దీనివల్ల బెనిఫిట్ ఏంటి మనకి? వై వి షుడ్ హోస్ట్ ద వెబ్ యాక్సెస్ లైక్ వెబ్ URLs. వెబ్ URL అక్కడ హోస్ట్ చేస్తామన్నా, ఈ సర్వర్ లో హోస్ట్ చేస్తాం. కరెక్ట్. సో దిస్ వన్ ఆఫ్ ద విండోస్ మెషిన్. దీనికి ఒక సర్వర్ నేమ్ ఉంటుంది, ఐపీ అడ్రస్ ఉంటుంది అన్ని సర్వర్ లాగే. సో 10.0.1 అండ్ ఈ కాంపోనెంట్ వచ్చి ఇక్కడ నేమ్ వచ్చేసి comp01A. ఓకే, ఇది ఒక విండోస్ సర్వర్. ఈ సర్వర్ లో మనం వెబ్సైట్ హోస్ట్ చేస్తాము. ఇది హోస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ హోస్ట్ చేస్తాం. వెబ్సైట్ హోస్ట్ చేయడానికి మనకి సర్వర్ లో కావాల్సిన IIS, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఓకే, అది కావాలి. అది ఏ వెబ్సైట్ హోస్ట్ చేయడానికైనా సరే, అది babu.com, ఓకే, లేదా bash24.com, లేదా మీ నేమ్తో ఇంకా వేరే వెబ్సైట్ అయినా, ఆల్రెడీ వెబ్సైట్ ఎస్టాబ్లిష్ చేసినవి, హోస్ట్ చేసినవి, రేపు హోస్ట్ చేయాలనుకున్నవి ఏదైనా సరే IIS అనేది లేకపోతే మనం వెబ్సైట్ ని హోస్ట్ చేయలేము. IIS గుర్తుపెట్టుకోండి, IIS ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. నేను మళ్ళీ దాని గురించి క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ యాజ్ ఆఫ్ నౌ మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ PWA ఈ సర్వర్ లో వెబ్సైట్ ను హోస్ట్ చేస్తాము. ఆ వెబ్సైట్ హోస్ట్ చేస్తాము. ఆ వెబ్సైట్ ఎందుకు అంటే ప్రతి ఆర్గనైజేషన్ లో ఉన్న ఎవరైతే CyberArk యాక్సెస్ కావాలో, ఎవరికైతే యాక్సెస్ ఉందో వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ టార్గెట్ మిషన్స్ చూసుకున్న తర్వాత కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక PWA వెబ్ URL ఇస్తాము. లెట్స్ సే మనం జస్ట్ google.com, gmail.com అని ఉంది. సో మనం రిజిస్టర్ అయిన తర్వాత ఓకే, మనకి ఏదైనా మెయిల్స్ వచ్చిన ఇన్బాక్స్ లో ఉన్నవి మనం ఎవరికైనా సెండ్ చేయాలన్నవి అంటే ఫస్ట్ మనం ఆ వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలి. ఓకే, www.gmail.com అనే వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మాత్రమే మనం మెయిల్ చెక్ చేసుకోవడం కానీ సెండ్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. అవునా? సో లైక్ వైజ్ ఇక్కడ కూడా మనం వెబ్సైట్ హోస్ట్ చేస్తాం. వెబ్సైట్ నేమ్ ఎలా ఉంటుందంటే బయట ఇక్కడ వేరేలా ఉంటుంది. ఫస్ట్ ఒక్కొక్క ఆర్గనైజేషన్ లో వెళ్ళి ఒక్కోలా ఉంటుందండి. ఓకే, వెబ్ URL అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ మన ల్యాబ్ లో ఎలా ఉంటుందంటే comp01A.acme.com/password vault. సో ఈ వెబ్సైట్ ని మనం హోస్ట్ చేయడానికి వెళ్తున్నాం. ఓకే, ఈ వెబ్సైట్ ని మనం హోస్ట్ చేస్తున్నాం. ఈ వెబ్సైట్ ని ఇక్కడ హోస్ట్ చేసిన తర్వాత ఎవరైతే CyberArk యాక్సెస్ ఉందో వాళ్ళు లాగిన్ అయ్యి ఓకే వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్ పెర్ఫామ్ చేసుకుంటారు. అడ్మినిస్ట్రేటర్స్ లాగిన్ అయ్యి అడ్మిన్ యాక్టివిటీస్ పెర్ఫామ్ చేస్తారు. NDS లాగిన్ అయితే వాళ్ళకి సర్వర్స్ కనిపిస్తాయి, కనిపించిన సర్వర్స్ కనెక్ట్ అవుతారు. ఓకేనా? సో ఎలా ఇక్కడ హోస్ట్ చేస్తాం కరెక్ట్. హోస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఎలా కనెక్ట్ అవుతారంటే while during installation this PWA will connect to the primary vault. అర్థమవుతుందా? సో ఇది ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటి అనేది ప్రాక్టికల్ గా నేను చూపిస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మీకు తెలియాల్సింది ఏంటంటే PWA సర్వర్ ఎందుకు అంటే మెయిన్ గా వెబ్సైట్ ని హోస్ట్ చేయడానికి. హోస్ట్ చేసిన తర్వాత ఇది వాల్ట్ కనెక్ట్ అవుతుంది కాబట్టి వాల్ట్ లో ఉన్న డేటాని మనకి ఫెచ్ చేస్తుంది. సో యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా నేను అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నాను,
వాళ్ళలో లెట్స్ సే మనకు ఒక 10,000 అకౌంట్స్ ఉంటే నాకు 10,000 అకౌంట్స్ కనిపిస్తాయి. ఓకే, అట్ ద సేమ్ టైం రవికి ఓన్లీ 5 అకౌంట్స్ మీద యాక్సెస్ ఉంది. వన్స్ హీ లాగ్డ్ ఇన్ టు ద సేమ్ వెబ్ URL బేస్డ్ ఆన్ యాక్సెస్, హీ కెన్ సీ ఓన్లీ 5 డిఫరెంట్ అకౌంట్స్. యాజ్ అడ్మినిస్ట్రేటర్ నేను 10,000 అకౌంట్స్ చూస్తున్నాను, రవి వచ్చేసి జస్ట్ 5 అకౌంట్స్ మాత్రమే చూస్తున్నాడు. am I clear? At the same time శ్వేతకి యాక్సెస్ ఉంది, షీ కెన్ సీ ఓన్లీ 10 అకౌంట్స్. అంటే తనకున్న యాక్సెస్ ప్రకారం తను ఓన్లీ 20 అకౌంట్స్ మాత్రమే చూస్తుంది. రామ్ అగైన్ 20, రమేష్ మేబీ 50 అకౌంట్స్. ఓకే, వెంకట్ ఓన్లీ 1 అకౌంట్. సో how it can be possible means based on the access, once you logged in, your data will be fetched from the vault. ఈ PWA సర్వర్ అనేది వాల్ట్ కనెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ వెబ్ URL కూడా మీరు లాగిన్ అయిన తర్వాత ఈ ఎప్పుడైతే లాగిన్ అవుతారో బేస్డ్ ఆన్ యువర్ యాక్సెస్, ఇట్ విల్ కనెక్ట్ టు ద వాల్ట్ అండ్ ఇట్ విల్ ఫెచ్ ద డేటా ఫర్ యూ. క్లియర్? am I getting? Guys, all good? Yes. Getting point? Any issues, any concerns? Clear. Ram, Ramesh, Venkat, Yeah, clear na. Fine. good? Yes, sir. ఇది యాక్చువల్ గా మనం చేయబోయేది. ఇది వన్ ఆఫ్ ద కాంపోనెంట్, PWA కాంపోనెంట్. సో ఇది ఇన్స్టాల్ ఇలా చేయడానికి మనకు కావాల్సిన ప్రతి కాంపోనెంట్ మనం మాట్లాడుకున్నట్టే. సో యూజెస్ ఏంటి, ఓకే, ఇలా అన్నీ మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మనం ఇన్స్టాల్ అసలు వాట్ అబౌట్ PWA ఫుల్ ఫామ్ అని చెప్పండి ఫస్ట్. వాట్ అబౌట్ PWA ఫుల్ ఫామ్? Password vault web access. Yeah, password vault web access, correct. Password vault web access. Okay, this is the full form. So మనం అన్ని ఫార్మాట్ మాట్లాడుకున్నట్టే ఇక్కడ కూడా యూజెస్ ఇవన్నీ మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు ఫస్ట్ యూజెస్ ప్రీ రిక్వెస్ట్ ఇన్స్టలేషన్ అన్ని మాట్లాడుకుంటాం. ఫస్ట్ యూజెస్ మాట్లాడుకుందాం. సో ఈ PWA వల్ల యూజెస్ ఏంటంటే ఫస్ట్ వెబ్సైట్ హోస్ట్ చేస్తాం. హోస్టింగ్ వెబ్సైట్, హోస్టింగ్ CyberArk వెబ్ పేజ్ on this mission. Okay, తర్వాత యూజర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ అడ్మిన్స్ అంటే CyberArk అడ్మిన్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్, అడ్మిన్స్ అండ్ ఎండ్ యూజర్స్ కెన్ లాగ్ ఇన్ టు దిస్ వెబ్ పేజ్ అనొచ్చు, వెబ్ URL అనొచ్చు, PWA వెబ్ పేజ్ అనొచ్చు, మీ ఇష్టం. టు చెక్, టు సీ and to connect target missions. Okay, clear? అర్థమైందా? ఇది ఎగ్జాక్ట్ గా యూజెస్. సో మరి దీనికి ప్రీ రిక్వెస్ట్ ఏంటి అంటే ఇదన్నీ జరగాలంటే మనకి ఏం కావాలి? వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రీ రిక్వెస్ట్ ఆర్ రిక్వైర్డ్? సో అన్నిట్లాగే మనకి ఇది ఇక్కడ వరకు ఓకే కావాలి. సో ప్రీ రిక్వెస్ట్ వచ్చేసి ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్ కావాలి. అది 2016 కానీ 19 కానీ, ఐ థింక్ ఇక్కడ 2019 ఇచ్చాడు. మనం యాక్చువల్గా ప్రైమరీ వాల్ట్, డియర్ వాల్ట్ ఇన్స్టాల్ చేసిందేమో 2016 ఆపరేటింగ్ సిస్టమ్ స్టాండర్డ్. ఇక్కడ 2019 ఇచ్చాడు. ఓకే, 2019. అండ్ ఇక్కడ నేమ్ వచ్చేసి COMP01A ఆల్రెడీ మెన్షన్ చేశాను. అండ్ IP అడ్రస్ వచ్చేసి 10.0.20.1. తర్వాత ఫిజికల్ సర్వర్ ఏం అవసరం లేదు, వర్చువల్ సర్వర్ ఇస్ ఫైన్. ఓకే, వర్చువల్ సర్వర్, ఫిజికల్ ఆర్ వర్చువల్ ఏదైనా ఫైన్, బట్ వీళ్ళు ఫిజికల్లే ఉండాలని చెప్పేసి ఎక్కడ రికమెండ్ చేయలేదండి. ఫిజికల్ సర్వర్, వర్చువల్ సర్వర్. So we are going with the virtual server, fine. Because lab కాబట్టి వాళ్ళు ఇచ్చిన సర్వర్ వర్చువల్, సో we are proceeding with the virtual server. So fine. సో అడ్మిన్ క్రెడెన్షియల్స్ కావాలి, సర్వర్ లో లాగిన్ అవ్వాలి, మనం ఇన్స్టలేషన్ పర్ఫామ్ చేయాలంటే ఫైన్. సో యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి CyberArk 1. సో తర్వాత సిస్టమ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి అది స్మాల్, మీడియమా, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అనే బేస్ మీద మన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనే వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు, docs.cyberark.com నుంచి. క్లియర్?
అవునా? సో ఇక్కడ ఉన్నది దీన్ని మోడిఫికేషన్ చేస్తారా లేదా ఉన్నది ఉన్నట్టు తీసుకుంటారా మీ ఇష్టం. సో ఎలా అంటే మీరు నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని ఆన్బోర్డ్ చేస్తున్నారు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. సో ప్రైమరీ వరల్డ్ కానీ డిఆర్ వరల్డ్ పీడబ్ల్యూ ఇలా ఏ కాంపోనెంట్ తీసుకున్నా సిస్టమ్ రిక్వైర్మెంట్ మీరు ఎలా మీట్ అవుతారంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అకౌంట్స్ హౌ మెనీ అకౌంట్స్ యూఆర్ ఆన్బోర్డింగ్. క్లియర్? Am I getting? Yes, Anna. Good. Yes, sir. ఓకే ఫైన్. సో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇవి. దీని తర్వాత మనకి లాగిన్ అవుతామో అంతా ఓకే, మనకి బైనరీస్ కావాలి, పీడబ్ల్యూ బైనరీస్. సో ఇవి మనం చూపిస్తాను, నేను లైవ్లో ఎలా కాపీ చేస్తాను. సో చూపించిన తర్వాత మీకు ఓకే ఫైన్, ఇక్కడ వరకు బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం ఈ కాపీస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మనకి ఏం కావాలి ఇన్స్టాల్ చేయాలంటే నేను చెప్పాను వెబ్సైట్ హోస్ట్ చేయడానికి మనకి ఐఏఎస్ కావాలి. ఎస్, అట్ ద సేమ్ టైం .NET ఫ్రేమ్వర్క్ కూడా కావాలి. .NET ఫ్రేమ్వర్క్ కూడా మనకి కావాలి. ఓకే, సో ఇది మరి ఇక్కడ నుంచి వస్తుంది బైనరీస్. ఓకే ఫైన్. ఈ .NET ఐఏఎస్ ఎలా .NET ఫ్రేమ్వర్క్ ఎలా వస్తుందంటే 2 ways. సో ఇది నేను కాపీ చేసి చూపిస్తాను లైవ్ లో. సో ఐఏఎస్ వచ్చేసి మనకి 2 different థింగ్స్. ఓకే, ఒకటి మాన్యువల్ గా ఇన్స్టాల్ చేయొచ్చు. సర్వర్లో సర్వర్ మేనేజర్ అని ఉంటుంది. ఓకే, మనం లాగిన్ అయిన ప్రతిసారి కూడా వస్తుంది సర్వర్ మేనేజర్ బై డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంది. సో అక్కడ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అని చూపిస్తాను. లేదు మాన్యువల్ గా అవసరం లేదండి నేను చేయలేను, నాకు ప్రాబ్లం ఉంది అంటే స్క్రిప్ట్ ఉంటుంది. సో ఆ స్క్రిప్ట్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. స్క్రిప్ట్ వచ్చేసి pwd_prerequisites .ps1 అనే స్క్రిప్ట్ అంటే పవర్ షెల్ స్క్రిప్ట్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే ఆటోమేటిక్గా ఐఏఎస్ అండ్ .NET ఫ్రేమ్వర్క్ అంటే రెండింటికి కలిపి ఒకే స్క్రిప్ట్ ఉంటుంది. ఓకే, ఈ రెండు ఇన్స్టాల్ చేయాలంటే మాన్యువల్ గా చేయొచ్చు, ఒకటి సర్వర్ మేనేజర్లోకి వెళ్ళి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీరిక్వెస్ట్. ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే ఐఏఎస్ అండ్ .NET ఫ్రేమ్వర్క్ రెండు ఇన్స్టాల్ అవుతుంది. ఐఏఎస్ అంటే ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, IIS. సో ఇది లేకుండా మనం వెబ్సైట్ హోస్ట్ చేయడం కుదరదు. Am I clear? Guys, are you getting? సో ఇప్పుడు ఒకసారి నేను సర్వర్ లో లాగిన్ అవుతాను. అసలు ఈ సర్వర్ అండ్ వన్ మోర్ థింగ్, ఈ సర్వర్ షుడ్ బి యాడెడ్ టు ద డొమైన్ సర్వర్. సర్వర్ షుడ్ యాడెడ్ టు ద డొమైన్ సర్వర్. Primary domain server, sir? We should not. Yeah. It's local only. Okay, fine. సో నేను ఒకసారి సర్వర్లో లాగిన్ అవుతాను. అసలు ఏది ఉంది ఏం లేదు, ఇప్పటివరకు ఏమైనా ఇన్స్టాల్ అయి ఉందా లేదా అది క్లారిటీగా తెలుసుకుందాం. సో మనం లాగిన్ అయ్యే సర్వర్ comp01a. సో మన దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ ఫస్ట్ దాని తర్వాత ఇవి బైనరీస్ కాపీ చేస్తాం. బైనరీస్ కాపీ చేసిన తర్వాత ఇవన్నీ చెక్ ఐఏఎస్ ఉందా లేదా, లేదంటే ఇంకా ఏమున్నాయి ఏం కావాలని చెక్ చేస్తాం. సో గుర్తుపెట్టుకుంటే మీరు ఏ కాంపోనెంట్ అనేది ఇన్స్టాల్ చేసినప్పుడు ప్రైమరీ వరల్డ్ అప్ అండ్ రన్నింగ్ గా ఉండాల్సిందే. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ ల్యాబ్ కాబట్టి DC సర్వర్ కూడా, ఎందుకంటే బైనరీస్ అన్ని ఈ సర్వర్ లోనే ఉన్నాయి మనకి. క్లియర్? సో నౌ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఇన్స్టాల్ pwd ఆన్ దిస్ మెషిన్ comp01a. చూసారా IP అడ్రస్. అండ్ ఇక్కడ ల్యాబ్ ప్రకారం సిస్టమ్ రిక్వైర్మెంట్ చేంజ్ అవుతున్నాయి. మన యాక్చువల్ రిక్వైర్మెంట్స్ మనం వెబ్సైట్ నుంచి తీసుకుంటాం బేస్డ్ ఆన్ ద ఇది స్మాలా, మీడియమా, ఎక్స్ట్రా లార్జ్ అనే దాన్ని బట్టి మనం అక్కడి నుంచి తీసుకుంటాం. సో నేను ఇక్కడ ఈ సర్వర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో Alt Control Delete. ఓకే, ఇక్కడ చూడండి అదర్ యూజర్. ఇక్కడ నుంచి మళ్ళీ మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నాను. సో లాగిన్ అయ్యే సర్వర్ సేమ్. సో నేను ఇక్కడ అదర్ యూజర్ క్లిక్ చూస్ చేసుకున్నాను. అడ్మినిస్ట్రేటర్ admin_str_yes CyberArk 1 is the password. C caps. Yeah, I just logged into the machine. సో ఫస్ట్ అసలు ఈ సర్వర్లో ఏ OS తో రన్ అవుతుంది ఏంటి అవన్నీ వెరిఫై చేద్దాం. చూడండి బై డిఫాల్ట్ గా సర్వర్ మేనేజర్ వస్తుంది. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను, తర్వాత మళ్ళీ మనకు కావాలి అది నేను ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి సర్వర్ PC. సో మై PC ప్రాపర్టీస్, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ డొమైన్కి జాయిన్ అయిందా లేదా చెక్ చేయడం కోసం వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడ చూడండి 2019 ప్రైమరీ వరల్డ్ టు డిఆర్ వరల్డ్ 2016 స్టాండర్డ్ వర్షన్. ఇక్కడ ఈ సర్వర్ వచ్చి 2019 తో నడుస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఇది డొమైన్ కి జాయిన్ అయింది. యూ కెన్ సీ దట్ ద యాక్చువల్ నేమ్ కంప్యూటర్ నేమ్ ఇస్ comp01a, బట్ ఫుల్ కంప్యూటర్ నేమ్ ఇస్
comp01a.acma.corp. acma.corp ఎందుకు వచ్చిందంటే డొమైన్ నేమ్ acma.corp. ఓకేనా? సో ఇంకా క్లారిటీ కావాలంటే మీరు రిమోట్ కంప్యూటర్ మీకు ఇక్కడికి వస్తే తెలుస్తుంది. సో వెదర్ ఇట్స్ జాయిన్ టు ద యాక్టివ్ డైరెక్టరీ ఆర్ నాట్ అనేసి ఇట్ జాయిన్డ్. ఫైన్. సో తర్వాత ఇక్కడ ఏమేమి ఇన్స్టాల్ అయింది ఏంటి, ఆల్రెడీ ఐఏఎస్ ఇన్స్టాల్ చేయాలంటున్నాను. ఐఏఎస్ ఏమన్నా ఉందా లేదా చూడండి. ఇక్కడ ఐఏఎస్ ఇప్పటివరకు లేదు, తర్వాత మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత వస్తుంది. ఫైన్. ఎక్కడ చూడొచ్చు apis.cpl ఏమన్నా ముందుగానే PWA ఏమైనా ఇన్స్టాల్ అయిందా, ఇంకేమైనా ఇన్స్టాల్ అయిందా చెక్ చేయడానికి వచ్చాం. ఇక్కడ PWA కానీ ఇంకా వేరే ప్రైవేట్ క్లయింట్ కానీ ఇంకేమైనా ఉందా, లేదు కదా. సైబరాక్ సంబంధించింది ఏదీ లేదు. ఓకేనా? క్లియర్? యా, ఫైన్. ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ దిస్ వన్. సో ఇప్పుడు నేను ప్రీ రిక్వెస్ట్ లో మాట్లాడితే IIS.NET ఇన్స్టాల్ చేయాలంటే మాన్యువల్ గా చేయాలి. ఇది వన్ ఆఫ్ ద ప్రాసెస్. బట్ యాక్చువల్ గా మనం ఇక్కడ సర్వర్ లో చేసేది స్క్రిప్ట్ యూజ్ చేసి చేస్తాము. బట్ ఇది కూడా మీకు తెలిసి ఉండాలి. సో సర్వర్ మేనేజర్ ఎక్కడ ఉంటుంది, అందులో ఎలా చేస్తాం చూపిస్తాను. సో సర్వర్ మేనేజర్. సో చూడండి, ప్రతి విండోస్ మిషన్ లో సర్వర్ మేనేజర్ బై డిఫాల్ట్ గా ఉంటుంది. సో మనం లాగిన్ అయిన తర్వాత కూడా ఆటోమేటిక్ గా పాపప్ వస్తుంది, మనం క్లోజ్ చేస్తాం. సో ఇక్కడ మనకు అప్పుడు అవసరం ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇది రన్ అవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ 1 సెకండ్. దట్స్ గుడ్ నౌ. సో ఇక్కడ ఈ సర్వర్ మేనేజర్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన కొన్ని సిస్టమ్ లో ఇంటర్నల్ గా కావాల్సిన రోల్స్ ఫీచర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. హౌ ఇట్ కెన్ బి డన్ అంటే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి, యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. ఓకే, నెక్స్ట్. దెన్ రూల్ బేస్డ్, ఎస్. నెక్స్ట్. సో ఇక్కడ సర్వర్ ని ఇది ఒకసారి చూసుకోండి. సర్వర్ నేమ్, ఐపీ అడ్రస్. ఓకే, ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుందని క్లారిఫికేషన్. దెన్ నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపించే అన్ని రోల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి రోల్స్. మీకు వెబ్ సర్వర్ ఐఏఎస్ కావాలి కాబట్టి ఇక్కడ దీన్ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక పాపప్ వచ్చింది. ఇది ఫీచర్స్. ఐఏఎస్ రోల్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఫీచర్స్ కూడా ఆటోమేటిక్గా పాపప్ వచ్చాయి. దీన్ని కూడా యాడ్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ చూడండి, .NET ఫ్రేమ్వర్క్ 3.5 ఉంది, 4.7 ఉంది. ఓకే, ఫైన్. మీకు కావాలంటే 3.7 కూడా చేయండి. నెక్స్ట్. ఓకే, అండ్ నెక్స్ట్. అండ్ ఇక్కడ కొన్ని యాక్చువల్గా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి చూడండి. రోల్ సర్వీసెస్. ఇక్కడ ఏది సెలెక్ట్ చేయాలో ఏది సెలెక్ట్ చేయకూడదో నాకు రియల్లీ తెలియదండి. అంటే చేయొచ్చు, కొన్ని మిస్ అవ్వచ్చు. సో నిజంగా నేను ఇక్కడ ఓకే చేసి నెక్స్ట్ చేశాను అనుకోండి, ఇన్స్టాలేషన్. ఇది ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నేను ఐఏఎస్ అండ్ .NET ఫ్రేమ్వర్క్ రెండు ఇన్స్టాల్ చేస్తున్నట్టు. అట్ ద సేమ్ టైం నేను కొన్ని ఫీచర్స్ ఏదైనా మిస్ అయి ఉండొచ్చు. సో అందుకనే నేను ఇక్కడ నుంచి చేయట్లేదు. బట్ ఇక్కడ ఇన్స్టాలేషన్ అనే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సినవి ఓకే ఐఏఎస్ అండ్ .NET ఫ్రేమ్వర్క్ సర్వర్ మేనేజర్ చేస్తున్నాం. బట్ కొన్ని మిస్ అవుతాయేమన్న భయంతో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సర్వర్ మేనేజర్ నుంచి మాన్యువల్ గా చేయట్లేదు. మరి ఎక్కడి నుంచి చేస్తామండి అంటే ఈ స్క్రిప్ట్ నుంచి చేస్తాం. ఈ స్క్రిప్ట్ ఎక్కడ ఉంటుందంటే బైనరీస్ లో ఉంటుంది. ఫస్ట్ మనం బైనరీస్ లో కాపీ చేసుకుందాం. సో మనకు తెలుసు బైనరీస్ అనేది షేర్ డ్రైవ్ లో ఉంటుంది. ప్రైమరీ వరల్డ్ కాపీ చేసి పెట్టాం. సో ఈ షేర్ డ్రైవ్ DC01 సర్వర్. ఓకే, అందుకని DC01 సర్వర్ ఎప్పుడు పవర్ అయినా ఉండాలి. ఓకే, సైబరాక్ PAM సొల్యూషన్ వర్షన్ 13.2. సో నెక్స్ట్. దెన్ మనకు కావాల్సింది ప్రైవేట్ PWA. సో ఇక్కడ జిప్ ఫోల్డర్ లో ఉంది, కాపీ చేయండి. సో ఇక్కడ సర్వర్ డెస్క్టాప్ మీద కాపీ చేయండి. ఇట్స్ ఇస్ కాపీయింగ్. మీన్ టైం నేను కోడ్ కూడా కాపీ చేస్తాను. అది క్లయింట్, ప్రైవేట్ క్లయింట్. దానివల్ల బెనిఫిట్ ఏంటి, ఎందుకు ఇన్స్టాల్ చేస్తాం మనం? ఇంటర్మీడియట్ బిట్వీన్ ద వాల్ట్ అండ్ అడ్మినిస్ట్రేటర్. లైక్ సో మనం ప్రతిసారి వాల్ట్ డేటా చూడడానికి వాల్ట్ సర్వర్ లాగిన్ అవ్వకుండా వాల్ట్ సర్వర్ ని ఇక్కడ PWA కాంపోనెంట్ నుంచి కూడా చూడొచ్చు. ఎందుకంటే PWA కి వాల్ట్ కి మధ్య కనెక్షన్ ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు. ఇది ఫైన్. నేను బైనరీస్ కాపీ చేస్తాను. ఇది జిప్ ఫోల్డర్ లో ఉంది, అన్జిప్ చేస్తాను. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అండ్ ఎక్స్ట్రాక్ట్. అండ్ రేపు కూడా క్లాస్ ఉంది, ఈవెన్ దో సండే అయినా కానీ. తెలుసు కదండి. ఫైన్ గైస్, రేపు క్లాస్ ఉంది. సో ఇక్కడ జిప్ ఫోల్డర్ నేను డిలీట్ చేస్తున్నాను జిప్ ని. సో షిప్ డిలీట్. యా, ఫైన్. సో ఇప్పుడు నేను చెప్పిన మీకు ఓకే బైనరీస్ కాపీ చేస్తాను. ఈ స్క్రిప్ట్ ఇవన్నీ కూడా ఇన్స్టలేషన్ ఫైల్స్, బైనరీస్, తర్వాత మనకు కావాల్సిన ప్రీ రిక్వెస్ట్ సంబంధించిన స్క్రిప్ట్ అంతా కూడాను ఈ ఫోల్డర్ లోనే ఉంటుంది. బైనరీస్ లో నేను ఇక్కడికి వచ్చాను. PWA సంబంధించిన బైనరీస్ ఓపెన్ చేస్తా. ఇన్స్టలేషన్ ఆటోమేషన్. ఇక్కడ చూడండి, ప్రీ రిక్వెస్ట్ .ps1 స్క్రిప్ట్ ఉంది, ఈ పవర్ షెల్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ నేను డైరెక్ట్ గా రన్ చేయొచ్చు, కానీ కొన్ని ఎర్రర్స్ వస్తాయి. సో అందుకే నేను ఈ స్క్రిప్ట్ రన్ చేయాలి అంటే నేను ఇక్కడ ఫైల్, ఇదే ఫోల్డర్ లో ఉన్న ఫైల్ లోకి వెళ్తాను.
సో PowerShell రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. సో సేమ్ పాత్లో ఉంటాం, పాత్ చేంజ్ అవుతుంది మీరు చూస్తే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న పాత్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏదైతే పాత్ ఉందో పైన అదే పాత్ కనిపిస్తుంది, ఏం చేంజ్ అవ్వదు. సో నేను ఏం చేస్తానంటే, మీకు నిజంగా ఎందుకు డైరెక్ట్గా స్క్రిప్ట్ రన్ చేయకూడదు చూపిస్తాను. get-execution policy. get-execution policy. Okay, then bypass. జస్ట్ get-bypass ఎగ్జిక్యూషన్ ఇస్తున్నాను. ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఉంది, అందుకనే చెప్పాను కదా డైరెక్ట్గా నేను ఎంటర్ చేస్తే ఇది రన్ అవ్వదు, స్క్రిప్ట్ రన్ అవ్వదు, కొన్ని ఎర్రర్స్ వస్తాయి. అందుకనే ఇక్కడ ఎందుకంటే రిస్ట్రిక్టెడ్ ఉంది. ఈ రిస్ట్రిక్షన్స్ ఇలా పోవాలి అంటే మనం బైపాస్ చేయాలి. ఎలా చేస్తామంటే గెట్ని సెట్ చేస్తాం. నేను యాక్చువల్గా ఇది రన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు చూపించడానికి. మీరు డైరెక్ట్గా సెట్ అనే ఇది ఎగ్జిక్యూట్ చేసినా సరిపోతుంది. set-execution policy bypass -scope process. ఓకే, set-execution policy bypass -scope process అంటే ఈ రిస్ట్రిక్షన్ నేను బైపాస్ చేస్తున్నాను, ఎందుకంటే స్క్రిప్ట్ రన్ అవుట్ చేయడం కోసం. ఇక్కడ SR అడుగుతుంది, y ఇచ్చి ఎంటర్ చేయండి మీ కీప్యాడ్ లో. సో ఇక్కడ మళ్ళీ అదే పాత్లో ఉన్నాం, పాత్ ఏం చేంజ్ అవ్వాలి. ఇప్పుడు నేను రన్ చేయాల్సిన స్క్రిప్ట్ PWA ప్రీ రిక్వెస్ట్ సంబంధించిన స్క్రిప్ట్. ఫస్ట్ నాకు హార్డనింగ్ వస్తుంది, జిప్ వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ మీ కీప్యాడ్ లో ట్యాబ్ ఇవ్వండి. ఓకే, ఇది కాదు మనకు వస్తుంది, మళ్ళీ ట్యాబ్ ఇవ్వండి. ఎస్, దిస్ ఇస్ ద వన్ యాక్చువల్లీ యూఆర్ లుకింగ్ ఫర్. ప్రీ రిక్వెస్ట్ చాలా స్లోగా ఇవ్వండి ఇక్కడ, లేదంటే హార్డనింగ్ కానీ అలాంటి ముందేమైనా రన్ అయితే ఇన్స్టాలేషన్ ప్రాబ్లం అవుతుంది. బీ కేర్ఫుల్ until unless you get this one, don't click on enter. PWA prerequest.ps1 script, దీన్ని ఇప్పుడు ఎంటర్ చేయండి. సో ఇట్ విల్ టేక్ టైం, అరౌండ్ 10 minutes అలా టైం పడుతుందండి. ఓకే, we need to wait for that. సో ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకు కావాల్సిన ప్రీ రిక్వెస్ట్ రెండు కూడా ఇన్స్టాల్ చేస్తుంది, IIS అండ్ .NET. దీనికి సంబంధించిన IIS రోల్ కానీ ఫీచర్స్ కానీ అండ్ .NET ఫ్రేమ్వర్క్ ఇవన్నీ కూడా వెరిఫై చేసాలి, సిస్టంలో ఇన్స్టాల్ అయ్యాయా లేదని వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసిన తర్వాత ఇట్ విల్ ప్రొసీడ్ విత్ ది ఇన్స్టాలేషన్. ఓకే, ఇట్ విల్ టేక్ more than 10 minutes అండి. We'll look into that. Any questions అండి so far? అన్న ఇది ల్యాబ్ వచ్చేసేసి చాలా స్లోగా ఉంటుందన్న. మనం ఇది 5 minutesకి ఎవ్రీ 5 minutes or 2 minutes రీకనెక్ట్ అవుతా ఉంది. దట్స్ డిపెండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండి. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఇంటర్నెట్ క్వాలిటీ చూపిస్తుంది. సో నా ఇంటర్నెట్ కనెక్షన్ క్వాలిటీ అనేది కంప్లీట్ గా బాగుందా లేదంటే కొంచెం డౌన్ ఉందా, నెట్ కనెక్టివిటీ ఇక్కడ చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీకు అలా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. 30 Mbps స్విచ్ వస్తున్నాను నాది, 30 Mbps సరిపోద్ది అనుకోండి, కానీ మరి నాట్ షూర్ బాస్, మామూలుగా అక్కడ ఒకసారి డిపెండ్స్ అది. అది ఎవ్రీ 2-5 minutes కల్లా డికనెక్ట్ అవుతుంది, సర్వర్ అది డిస్కనెక్ట్ అవుతా ఉంది. అదే మేబీ అది వచ్చేసి కంప్లీట్ నెట్వర్క్ ఇష్యూనే. ఓకే, ఇది షట్ డౌన్ చేసేటప్పుడు అన్నా ఇప్పుడు మనకు ఆప్షన్ చూడ, అక్కడ లాంచ్ అని షట్ డౌన్ అని, అక్కడ షట్ డౌన్ చేయొచ్చా మొత్తం ఒకేసారి? అక్కడ చేయొచ్చు, మీ ఇష్టం, అక్కడ చేయొచ్చు. షట్ డౌన్ కొట్టేస్తాం, ఇక్కడ అన్ని సర్వర్స్ మెషిన్స్ మనం చూస్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం కదా మాన్యువల్ గా. ఇక్కడ అన్ని టిక్ మార్క్ చేయాలి, అన్ని చేస్తేనే షట్ డౌన్ కింద వస్తుంది. అన్ని చాలా జాగ్రత్తగా ఓన్లీ షట్ డౌన్ మాత్రమే క్లిక్ చేసుకోవాలి. లేదంటే నీ క్వశ్చన్ ఏమంటే ఇక్కడ షట్ డౌన్ ఇదైనా చేయొచ్చు. IIS, any specific version required for యాక్చువల్లీ అయితే 6.0 అనుకుంటాను. సో అదే మనం ఇక్కడ చూస్తే నేను ఒకసారి చూపిస్తాను ఏ వర్షన్ ఏంటనేది. నేను చూద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఇది చూడండి, ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్ కదా, ఇది రన్ అవుతుంది కదా, దీన్ని జస్ట్ నేను ఎడిట్ మోడ్ లో చూస్తాను. అది వర్షన్ చూపిస్తుంది, నేను చూస్తాను. ఐ థింక్ 6.0 అనుకుంటాను, బట్ లెట్స్ సీ.
వెంటనే ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా చూడొచ్చు. బట్ మెయిన్ టైం మనకి ఎలాగో టైం ఉంది కదా, చూద్దాం. ఐ థింక్ 6 నో 10 సంథింగ్ రెండిట్లో ఏదో ఒకటి ఉందండి ఐఎస్ వర్షన్. లేటెస్ట్ అంతా ఐడియా ఉందండి మీకు? Just move. పర్లేదు, మనం ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా చూడొచ్చులేండి, ఇబ్బంది ఏం లేదు. సో అయితే ఇక్కడ ఉండాలి నేమ్ సంథింగ్ ఐఎస్ వర్షన్ కూడా ఇవ్వాలి. డాట్ నెట్ వర్షన్ ఎలాగో మనకు తెలుసు 4.5 కానీ 4.7 అండి. అంతకుముందు 3.7 యూస్ చేసేవాళ్ళం, ఇప్పుడు 4.7 అలా వచ్చేస్తుంది. నిన్న యాక్చువల్లీ ఈవినింగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, సో యూఎస్ వాళ్ళతో వచ్చేసేటప్పుడు నిన్న మీకంటే ఒక క్లాస్ ముందు ఉంటారు వాళ్ళు. సో నిన్న పీవీడబ్ల్యూఏ యాక్చువల్లీ ఇన్స్టలేషన్ అయిపోయింది, అంతా ఫైన్, అంతా ఇన్స్టలేషన్ అయిపోయింది, బట్ యూఆర్ఎల్ లాంచ్ అవ్వట్లేదు. సో అది నిన్న ఫిక్స్ చేసేసరికి అరౌండ్ నైట్ 1:30 అలా అయింది. లేదంటే మళ్ళీ మీకు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, అందుకోసం మళ్ళీ రాత్రి ఫిక్స్ చేసి పడుకుంది. ఐఎస్ ఇన్స్టాల్ ఏమైందన్న ఇష్యూ అంటే దేనివల్ల? అది యాక్చువల్లీ మనం వెబ్సైట్ హోస్ట్ చేస్తాం కదా, ఇప్పుడు మనం చేసేదంతా ఏంటంటే వెబ్సైట్ హోస్ట్ చేయడానికి కదా. పీడబ్ల్యూ అవును. ఎంత చేసింది, బట్ హోస్ట్ ఓపెన్ అవ్వట్లేదు వెబ్సైట్. Yeah, latest 10 version 10.0. ఓకే ఓకే, ఐ థింక్ 10 అనుకుంటాను, బట్ చూద్దామండి అది. ఓకేనా, ఇక్కడ కనిపించట్లేదు. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఐఏఎస్ వర్షన్ ఎలా కనిపిస్తుంది అది చెక్ చేద్దాం. Okay. Okay. నేను అది 6 సంథింగ్ ఇసా చేశాను యాక్చువల్గా. ఇసా ఐడియా ఉందండి, ఇంటర్నెట్ సర్వీస్ యాక్సిలరేటర్ అని చెప్పేసి ఇన్బౌండ్ రూల్స్ అవుట్బౌండ్ రూల్స్ రిటర్న్ చేయడానికి ఒకటి ఉంటుంది. కంప్లీట్ ఐఏఎస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇసా. ఐఎస్ ఇంటర్నెట్ సర్వీస్ యాక్సిలరేటర్ అని చెప్పేసి ఉంటుంది. అది 6.0 మీద వచ్చేసినట్టు వెరీ లాంగ్, బట్ 2013, 2014 ఆ టైం. డిస్కనెక్ట్ అయిన తర్వాత జస్ట్ ఒక 2 minutes టైం తీసుకొని లాగిన్ అయినా పర్లేదు నాకు, ఓకేనా. సో బై ద టైం ఈ స్క్రిప్ట్ రన్ అవుతుంది. యూజువల్గా ఇట్ విల్ టేక్స్ అరౌండ్ 10 minutes. 12.1 వర్షన్ లో జస్ట్ 1 or 2 minutes లో అయిపోయింది. సో 12.6 అండ్ ఈ 13.2 వర్షన్ కి ఎక్కువ టైం తీసుకుంటుంది. ల్యాబ్ అందరూ చేస్తున్నారా? ఇది ఉన్నారు లైక్ ప్రైమరీ వరల్డ్, డిఆర్ వరల్డ్ అందరూ ఇన్స్టాల్ చేశారా? వెంకట్? ఎస్ బాబు ఇన్స్టాల్. ఎస్ అన్న. ఓకే, అండ్ రమేష్ గారు? Sure, sir. అలాగే. Sure, sir. No, I should. అదండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎవరు? రమేష్. చెప్పండి. ల్యాబ్ నేను ఈరోజు చేస్తాను. ఓకే ఓకే ఫైన్. ఎందుకంటే మీకు అన్ని పైల్డప్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. సో అది ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ప్రైమరీ వరల్డ్ దట్ ఏంటంటే మనకు ఉంది 14 days. 14 days లో మనం కంప్లీట్ చేయాలి అది ఒక స్టెప్. సో లెస్ దెన్ మినిట్ కంప్లీట్ అయిన తర్వాత వేరే మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు అన్న మళ్ళీ ఇంకొక వేరే మెయిల్ ఐడి ఉంటే అవ్వచ్చు. ఉంటే అవ్వచ్చు. అప్పుడు మళ్ళీ సేమ్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రైమరీ మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. ఓకే ఓకే.